నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా నా కోసం ప్రార్థించిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఆ అమ్మ దయ వల్ల ఇప్పుడు నాకు హెల్త్ బాగానే ఉందండి. ఆ అమ్మవారి పూజ అంటేనే ఎక్కడ లేని శక్తి అయితే వచ్చేస్తుంది. ఆ అమ్మవారు శక్తి స్వరూపిణి కదండి. మనకి అసలు నీరసంగా ఉన్నా సరే ఆ అమ్మే పూజ చేసుకునే అంత శక్తి అయితే మనకి ఇస్తుంది. ఇదైతే నా పరంగా నాకైతే నిజంగా జరిగిందండి. ఈ రోజేనండి కాస్త నేను లెగిసి అన్ని పనులు చేసుకొని అంత శక్తి అయితే నాకు వచ్చింది. ఇంకా ఎలాగో ఆ అమ్మకి పూజ చేసుకునే భాగ్యం ఆ అమ్మే కల్పించింది అన్నట్టుగా నేనైతే పూజనైతే చేశాను. ఇంకా మనకి నవరాత్రులు అయితే రేపటి నుంచే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందుకని మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేసి పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. అయితే నేను ఇక్కడ కలశం, అఖండ దీపం ఆచారం ఏమీ లేకుండా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకునే విధానమే చూపిస్తున్నానండి. అది కూడా విజయవాడ కనకదుర్గమ్మ దేవి అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. మొదటి రోజు అమ్మవారి పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, పూజ విధానం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే అమ్మవారి విగ్రహం ఉండాలా లేదంటే విగ్రహం లేకపోయినట్లయితే అమ్మవారిని ఏ విధంగా పెట్టుకోవాలి, అమ్మవారిని పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అనేక విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. చక్కగా మీకు ఉన్నంతలో మీ శక్తి కొలది మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పెట్టినవన్నీ మీరు పెట్టాలని ఏమీ లేదండి. ఎవరికి తగినట్టుగా ఆ అమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలండి. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 1 కాదు 2 కాదు మొత్తం 3 సంవత్సరాల నుంచి అమ్మను పూజిస్తున్నానండి. ఆ అమ్మ మన దగ్గరికి కష్టం అనేది రాకుండా ఆ అమ్మే చూసుకుంటుందండి. నమ్మకంతో చేయండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి. మీకు ఈ 11 రోజులు కుదిరితే అంతకన్నా అదృష్టం ఉండదండి. ఎందుకంటే నవరాత్రుల్లో చేసే పూజ నేరుగా ఆ అమ్మకే చేరుతుందండి. ఆ అమ్మ ఆశీర్వాదం కలగాలి అంటే తప్పకుండా నవరాత్రుల్లో అమ్మను పూజిస్తే గనక ఆ అమ్మవారి సంపూర్ణ కటాక్షం మన పైన ఉన్నట్లే. అందుకనే ఎవరి శక్తి మేర వాళ్ళు చక్కగా ఆ అమ్మను పెట్టుకొని ఇంట్లో చక్కగా పూజనైతే చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలండి. జై దుర్గా భవాని. మనకి ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 11 రోజులు రాబోతున్నాయండి. దాంట్లో మొదటి రోజు అంటే అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు సెప్టెంబర్ 22 సోమవారం నుండి మనకి ఈ దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి. ఈ రోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన చేసుకొని అమ్మవారిని పెట్టుకొని 11 రోజులు కూడా పూజనైతే చేసుకుంటారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఇంకా అమ్మవారి కోసం చాలా విశేషాలు ఉన్నాయండి. అవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే మనం పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కదా. అందుకనే ముందుగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనం ఈ పూజని పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి అందుకని పీఠం వేసుకొని చేసుకుంటేనే మంచిది. అయితే ఈ పీఠం మీరు మీ పూజా మందిరంలో కిందన ప్లేస్ ఉంది అని అనుకుంటే మాత్రం కిందనైతే ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మాకు పూజా మందిరంలో ప్లేస్ లేదండి అని అనుకుంటే మీరు హాల్లో అయినా లేదంటే ఏదైనా ఒక రూములో అయినా సరే తూర్పు ముఖంగా అంటే మనం తూర్పుని చూస్తున్నట్టుగా అమ్మవారు పడమరు చూస్తున్నట్టుగా అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలండి. ఒకవేళ అలా పెట్టుకోవడానికి వీలు లేదండి అని అనుకుంటే ఈశాన్య మూలలో అయినా సరే మీరు పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. పీఠాన్ని ఏర్పాటు చేసుకునే ముందుగా మన ఇల్లు అంతా కూడా శుభ్రతతో ఉండాలండి. మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. ఒకవేళ మీరు ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వీలు లేదండి అని అనుకుంటే మనకి సోమవారం ఉదయం మీరు చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోండి. తర్వాత మీరు పూజ చేసుకున్నా పర్వాలేదండి. మీరు ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా సరే అమ్మవారిని చక్కగా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఎందుకంటే జాబులకి ఆఫీసులకి అది వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే సాయంత్రమైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. అందుకని మీరు ఉదయం ఒకవేళ ముందు రోజు క్లీన్ చేసుకోవడం అవ్వలేదని అనుకుంటే సోమవారం ఉదయం అయినా సరే ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని చక్కగా పసుపు నీటితో కానీ లేదంటే గంగాజలం గోమూత్రంతో చక్కగా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పీఠం వేసే చోట పసుపు కానీ జేగూరు కానీ రాసి బియ్యం పిండితో ముగ్గులవి వేసి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి.
పీఠం అది మేము వేసుకోమండి, పూజా మందిరంలోనే చేసుకుంటాము, అలా చేసుకోకూడదా అంటే అలా కూడా చేసుకోవచ్చండి. మీకు చక్కగా పూజా మందిరంలో ప్లేస్ ఉంది అని అనుకుంటే మీరు మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు వచ్చే సందేహాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియోస్ చేసి పెట్టానండి, చాలా వీడియోలు పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలు కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అలాగే రాహుకాల దీపాలు మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే అది ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా వీడియోస్ ఉన్నాయి. అలాగే రాహుకాల సమయాలు, ఏ సమయంలో దీపాలు పెట్టుకోవాలనేది వీడియోలో చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు అన్ని రోజులు పెట్టుకోకపోయినా కనీసం ఒక్క రోజైనా సరే పెట్టుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే నేను ఇక్కడ ఇలా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. అయితే కాస్త అమ్మవారు కాస్త ఎత్తుగా ఉండాలని ఇన్ని పీటలు అయితే పెట్టుకున్నానండి. అలాగే మొన్న నేను ఈ స్టెప్స్ అయితే తీసుకున్నాను కదండి, ఈ స్టెప్స్ కూడా నేను పూజలు అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఒక్క పీట పెట్టుకున్నా చాలండి. పీఠం పైన అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎరుపు రంగు క్లాత్ వేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఎరుపు రంగు క్లాత్ లేకపోయినట్లయితే పసుపు రంగు క్లాత్ అయినా వేయచ్చండి. మన దగ్గర జాకెట్ ముక్కలు కానీ లేదంటే చీరలు కానీ ఉంటాయి కదా, అవి కొత్తవే వేయనవసరం లేదండి, వాష్ చేసి అయినా సరే వేయచ్చు. ఇంక తర్వాత మొన్న నేను కేఎల్ఎస్ పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర కిట్ అయితే తీసుకున్నాను కదండి, ఆ కిట్లో మనకి చాలా ఐటమ్స్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. దాంట్లో ఇచ్చిన అమ్మవారి ఫేస్ని అయితే ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నానండి. లేదంటే మామూలుగా మనం అమ్మవారిని ఒక పక్కగా కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను ఈ విధంగా అమ్మవారి ఫేస్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారిని ఉంచడం కోసం ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గది వేసుకొని కొంచెం పసుపు కుంకుమలు వేసి అమ్మవారిని అయితే ఇప్పుడు పెట్టుకుంటాను. ముందుగా అయితే ఒక తమలపాకు తీసుకొని దాంట్లో ఒక గుప్పుడు బియ్యం వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచాలండి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ పులిపైన కూర్చొని ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారిని అయితే తీసుకున్నానండి. నేను ఎప్పుడు ఇదే అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. అయితే కొంతమంది ఇలా పులి మీద కూర్చొని ఉన్నటువంటి అమ్మవారిని అయితే పెట్టుకోవడానికి కాస్త సంకోచిస్తారు. అంటే అమ్మవారు ఉగ్ర రూపం కదా, మరి ఈ అమ్మవారి ఇంట్లో ఉండొచ్చా లేదని కొంచెం సందేహం అయితే పడతారు. అలాంటి వారు లలితాదేవి అమ్మవారిని కానీ లేదంటే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. లేదంటే దుర్గాదేవి అమ్మవారి సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి ఫోటో కూడా ఉంటుందండి. మీరు ఆ ఫోటో అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. నేనైతే అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకున్నానండి. నాకు నచ్చినట్టుగా ఆ అమ్మవారు మా ఇంట్లోనే ఉన్నారు అన్నట్టుగా అలంకరించుకుంటానండి. మీకు నచ్చినట్టుగా మీరు అలంకరించుకోవచ్చు. మా అమ్మవారు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో మామిడి కొమ్మలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. ఇంకా మీకు వేపాకులు కనుక దొరికినట్లయితే అవి కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నాకు దొరకలేదండి, మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే వేపాకులు అయితే పెడతాను. ఇక్కడైతే నేను మామిడాకులు అయితే పెట్టాను. ఇంక తర్వాత నేను ఈ నవదుర్గలను అయితే తీసుకున్నాను కదండి, ఈ నవదుర్గలను కూడా నేను ఇలా పూజలు అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏమీ పర్వాలేదండి, ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ అమ్మవారి ఫోటోని అయితే పెట్టాం కదండి, అమ్మవారి ఫోటోని పెట్టిన తర్వాత ఇంకా 11 రోజులు అంటే మీరు ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు అమ్మవారిని అయితే మనం కదపమండి. పువ్వులు అవి పెట్టేటప్పుడు చిన్నగా కదిలినా పర్వాలేదు, కానీ ఇంకా అమ్మవారి ఫోటోని తీసి పక్కన పెట్టడం, మళ్ళీ అమ్మవారికి కుంకుమతో బొట్లు అవి పెట్టి మొత్తం తుడిచి పెట్టడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఫస్ట్ రోజు మనం ఎలా అయితే పెడతామో అలానే లాస్ట్ వరకు కూడా ఉంచుకోవాలి. ఇంక తర్వాత నేను ఇక్కడ ఎలక్ట్రికల్ దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఇలాంటి పెద్ద పెద్ద పూజల్లో తప్పకుండా ఈ దీపాలు అయితే పెట్టుకుంటాను, చాలా కళగా ఉంటుందండి. అలాగే వచ్చేసి దీపలక్ష్ములండి, మనం దీపపు కుందికి పెట్టుకుంటాము దీపలక్ష్ముల్ని. ఇవైతే చాలా బాగున్నాయండి. పూజలో పెట్టే ఏ సామాగ్రి అయినా సరే మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంక తర్వాత అమ్మవారి పూజలో తప్పకుండా ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. ఎప్పుడు కూడా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలే పెట్టుకోండి. అది కూడా కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ కిట్ తీసుకునే వారైతే కిట్లో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అవి మీరు వాడచ్చు. ఒకవేళ కిట్ లేకపోయినట్లయితే మీరు బయటికి వెళ్ళైనా సరే తెచ్చుకోండి. మీరు తీసుకున్న బౌల్కి పసుపు కుంకుమలు ఎక్కడ వెలితి లేకుండా అమ్మవారి దగ్గర పెట్టుకోండి, అంతే సౌభాగ్యం మనకి కలుగుతుంది. తర్వాత ఇంకా నేను ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నానండి. నా దగ్గర ఇలా దుర్గాదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి, నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను. ఈ అమ్మవారితో పాటుగా నా దగ్గర ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం కదండి, ఈ అమ్మవారు కూడా నా దగ్గర చిన్న విగ్రహ రూపంలో అయితే ఉన్నారు. నేను లాస్ట్ ఇయరే తీసుకున్నానండి. అయితే ఈ ఇయర్ అయితే నేను పూజలో పెట్టుకుంటున్నాను. అయితే మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏమీ పర్వాలేదు. విగ్రహాలు లేకపోతే ఏం చేయాలనేది కూడా చెప్తాను. ముందుగా అయితే మనం ఏ పూజలు అయినా సరే వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి. అయితే మీరు పసుపు వినాయకుడిని పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. కొద్దిగా బియ్యం వేసి స్వామివారిని అయితే పెట్టుకోండి. ఇంక తర్వాత మనం ఇక్కడ కలశ స్థాపన, అఖండ దీపం
ఇంక తర్వాత మనం ఇక్కడ కలశ స్థాపన అఖండ దీపం అది ఏమీ పెట్టుకోవడం లేదు కాబట్టి అందుకని తప్పకుండా కామాక్షి దీపం అయితే పెట్టుకోండి. చాలా చాలా మంచిది. కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి. లేదంటే గజలక్ష్మి దీపం కానీ, లక్ష్మీ దీపాలు కానీ, లేదంటే అష్టలక్ష్మి దీపాలు కానీ, ఇలా ఏ దీపాలు ఉంటే ఆ దీపాలు తప్పకుండా పూజలు అయితే పెట్టుకోండి. నా దగ్గర అయితే కామాక్షి దీపాలు 2 ఉన్నాయండి. అందుకని నేను 2 కూడా పూజలో పెట్టుకుంటున్నాను. ఎన్ని ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. ఈ కామాక్షి దీపాలతో పాటుగా ఇంకొక 2 నిత్య దీపపు కుందులు లాంటివి కూడా పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ వేసి అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఎరుపు ఒత్తులు లేకపోయినట్లయితే తెల్లని ఒత్తులకి కాస్త కుంకుమని అప్లై చేస్తే ఎరుపు ఒత్తులు అయితే తయారవుతాయి. దాంతో అయినా సరే మీరు దీపారాధన చేయవచ్చు. లేదంటే తెలుపు ఒత్తులు నేరుగా వేయచ్చు. ఇంక తర్వాత పూజలో తప్పకుండా జవ్వాది పౌడర్ కానీ, అత్తరు కానీ, లిక్విడ్ కానీ ఏది ఉంటే అది తప్పకుండా పూజలో వేయండి. సువాసనభరితమైన పూజ అమ్మవారికే కాదండి, మన ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే తెచ్చిపెడుతుంది. అందుకని ఒకవేళ ఇవి ఏమైనా ఉంటే వేయండి. లేదంటే పచ్చకర్పూరం కానీ, లేదంటే కర్పూర బిళ్ళలైనా సరే చిదిపి పూజలు అక్కడక్కడ వేయండి. ఇంతేనండి. ఈ విధంగా పూజలు అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజను అయితే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మిగిలిన దీపపు కుందులు వెలిగించండి. ఒకవేళ కామాక్షి దీపం మా దగ్గర లేదండి అని అనుకుంటే మీరు ఏ దీపపు కుందులు పెట్టుకుంటారో అవైతే వెలిగించండి. ఇన్నే దీపపు కుందులు పెట్టుకోవాలని ఏమీ లేదండి, మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజను అయితే చేసుకోవాలి. వినాయకుడి దగ్గర కాస్త పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ వేస్తూ ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన గరికతో కానీ, లేదంటే తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ, స్వామివారి అష్టోత్తరాలు లేదంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాలతో కానీ స్వామివారిని చక్కగా పూజించుకోండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ పూజలో ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు రాకుండా చూడాలి అంటే ముందుగా ఆ వినాయకుడిని అయితే మనం పూజించాల్సిందే. అందుకని చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారికి బెల్లం కానీ, లేదంటే పటికి బెల్లం కానీ, లేదంటే పళ్ళు కానీ ఏదో ఒక నైవేద్యం పెట్టి ధూపం చూపించి హారతినిచ్చి కొద్దిగా అక్షింతలు వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. నవరాత్రులు సంపూర్ణం అయ్యేంత వరకు కూడా పూజలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు విఘ్నేశ్వర అని ఆ స్వామివారికి మొరపెట్టుకోండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ స్వామివారిని 3 సార్లు పట్టుకొని యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని చెప్పుకొని ఆ స్వామివారిని కదిపేయాలండి. రోజు స్వామివారిని కదిపేయాలి. ఆ తర్వాత మనం అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. దానికన్నా ముందుగా మనం దీపపు కుందులు అయితే వెలిగించుకున్నాం కదా, ఆ దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అయితే ఆ వీడియో కొంచెం స్కిప్ అయిందండి, అందుకని నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం అయితే చేయాలి. ముందుగా పంచామృతాలతో అభిషేకం చేయాలి అనుకుంటే పంచామృతాలతో అభిషేకం చేసేసుకోండి. తర్వాత దాన్ని కొద్దిగా తీసి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పసుపు జలంతో, కుంకుమ జలంతో, చందనం జలంతో, పుష్పాలు ఉంచినటువంటి జలంతో ఇలా మీరు ఏ జలంతో అభిషేకం చేయాలనుకుంటున్నారో వాటన్నింటితో కూడా అమ్మవారికి అభిషేకం అయితే చేయండి. నేను ఇక్కడ అమ్మవారికి పసుపు రాసి అలాగే కుంకుమతో బొట్టు పెట్టి అమ్మవారికి నేను పసుపు, కుంకుమ, చందనం అలాగే పుష్పాలు ఉంచినటువంటి జలాలతో నేను అభిషేకం అయితే చేస్తున్నానండి. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా జై దుర్గా భవాని అని అనుకుంటూ అమ్మవారికి అభిషేకం అయితే చేయండి. పుష్పాలు ఉంచినటువంటి జలంలో కాస్త జవ్వాది పౌడర్, వట్టి వేర్ల పౌడర్, పచ్చ కర్పూరం ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. మా దగ్గర విగ్రహాలు లేవండి, మేము ఎలా అభిషేకం చేయాలని అంటే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకున్నారు కదండి, ఆ ఫోటో పైనే పువ్వుతో కానీ ఆకుతో కానీ మీరు తీసుకున్న జలాలు కొద్దిగా ముంచి ఆ అమ్మవారి ఫోటో పైన కాస్త చిలకరించండి, అభిషేకం పూర్తవుతుంది. లేదంటే మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ, లలితాదేవి అమ్మవారి విగ్రహాలు కానీ, అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాలు కానీ ఇలాంటి ఏవైనా విగ్రహాలు ఉంటే అవైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత ధూపం చూపించి అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత ధూపం చూపించి హారతి కూడా ఇచ్చి ఆ తర్వాత అమ్మవారిని శుద్ధి చేసుకొని మళ్ళీ పూజలు అయితే పెట్టుకోండి. ఇంకా అమ్మవారిని ఉంచడం కోసం ఇలా ఒక క్లాత్ అయితే ఇచ్చారు కదండి మనకి కిట్లో, ఆ క్లాత్ అయితే నేను ఈ విధంగా పరుచుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. దానికన్నా ముందుగా నేను ఈ మందిరం అయితే తీసుకున్నానండి అమ్మవారిని ఉంచడం కోసం. ఎందుకంటే అమ్మవారి సింహాసనం పైన కూర్చొని ఉంటారు కదా, అందుకని ఈసారి అమ్మవారిని ఈ మందిరంలో పెట్టుకుంటున్నాను. అయితే దీంట్లో కూడా తమలపాకు పెట్టుకొని కొద్దిగా బియ్యం వేసుకొని
చేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న అమ్మవారిని ఇంకా 11 రోజులు అయితే కదిలించమండి. ఇంకా అమ్మవారిని అలానే ఉంచుకుంటాము. అయితే కొంతమంది కొన్ని రోజుల్లో తీసి అభిషేకం అయితే చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చండి. మీరు కదిలించకుండా ఉంచుకుంటామని అనుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు తీసుకొని అభిషేకం చేసుకుంటామని అనుకున్నా సరే పర్వాలేదు, ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే కదిలించనండి. నేను 11 రోజులు అమ్మవారిని ఇలానే ఉంచుకుంటాను. ఒకవేళ కదిలించకుండా ఉంచుకుంటామని అనుకుంటే ఇప్పుడే కరెక్ట్గా అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చూసుకొని పెట్టుకోండి. ఇంక తర్వాత నా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయండి. ఈ పాదాలను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి, లేదంటే పసుపుతో తయారు చేసినటువంటి పాదాలైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈసారి నేను పసుపుతోటి తయారు చేసి పెడదాం అనుకున్నానండి. అయితే నాకు టైం అయితే సరిపోలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా సరే మీకు చూపిస్తాను. ఇంక తర్వాత నేను ఇక్కడ ఈ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని నా దగ్గర ఉన్న బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు అవి ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకున్నారు. మా దగ్గర ఇవేమీ లేవండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. అమ్మవారి విగ్రహాలు అవి లేకపోయినా పసుపు అమ్మవారిని అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను పసుపు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పసుపు కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా జవ్వాది పౌడరు, లిక్విడ్, ఇంకా కొంచెం పచ్చకర్పూరం అవన్నీ వేసి గంగాజలంతో కానీ రోజ్ వాటర్ అంటే పన్నీర్తో కానీ కలుపుకొని కాస్త పలచగా కలుపుకోండి. గట్టిగా కలిపితే అది పసుపు గౌరమ్మ బ్రేక్ అయిపోతుందండి, ఎక్కువ రోజులు ఉండదు. కాస్త పలచగా కలుపుకొని ఒక గౌరమ్మలా చేసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకుంటే మీరు అమ్మవారిని పెట్టుకున్నట్లు అవుతుందండి. మీరు విగ్రహం పెట్టుకోలేదని బాధపడిన అవసరం లేదు. పసుపు గౌరమ్మను పెట్టుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి విగ్రహం కన్నా పసుపు గౌరమ్మను పెట్టుకుంటే ఇంకా మంచిది. అందుకని నేను ఇక్కడ పసుపు గౌరమ్మను కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. ముఖ్యంగా అమ్మవారికి పత్తి వస్త్రాన్ని అయితే సమర్పించండి. ఇంకా అమ్మవారి ఆయుధమైనటువంటి త్రిశూలాన్ని కూడా పూజలో పెట్టుకోవాలి కదా, అందుకని నేను ఈ త్రిశూలం కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే అమ్మవారి పాదాలకి నేను పసుపు రాసి పారాన్ని అయితే పెడుతున్నానండి. ఇలా ఈ ఫస్ట్ రోజు అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి అందుకనే అమ్మవారి పాదాలు ఉన్నట్లయితే పసుపు రాసి చక్కగా పారానితో చక్కగా అమ్మవారి పాదాలను అలంకరించండి. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అంటే అమ్మవారు ఒక చిన్న పాప రూపంలో దర్శనమిస్తారండి. అందుకని ఈ రోజున ఎవరికైనా సరే చిన్న పిల్లల్ని పిలిచి వారికి చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ పాదాలకి పసుపు పారానది రాసి వాళ్ళకి కుంకుమతో బొట్టు పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టాలనుకుంటే బట్టలు, అలాగే తాంబూలం, పిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిదండి. దీన్నే కుమారి పూజ అని అంటారు. అయితే 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి మాత్రమే ఈ పూజను అయితే చేస్తారండి. అయితే ఇది మన ఇంట్లో ఉన్న పిల్లలకైనా చేయొచ్చు, లేదంటే మన ఇంటి ముందు పిల్లలు ఉంటారు కదా వాళ్ళనైనా సరే పిలిచి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని పిలిచి మీరు చక్కగా ఆ అమ్మాయి ఆ పాప రూపంలో వచ్చిందని అనుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చు. పిల్లల పాదాలు పట్టుకొని నమస్కారం చేయొచ్చు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. చెప్పాను కదండి, ఆ అమ్మవారి ఆ పాప రూపంలో వచ్చిందని అనుకొని మీరు పాదాలు పట్టుకొని మీరు ఆశీర్వాదం అయితే తీసుకోండి. ఒకవేళ మీకు వీలు లేదని అనుకుంటే మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నా పర్వాలేదు. ఇంక తర్వాత మనకి కిట్లో వచ్చాయి కదండి అమ్మవారి కాసు, అలాగే త్రిశూలం. ఈ త్రిశూలాన్ని కూడా నేను నిమ్మకాయకి పెట్టుకొని నిమ్మకాయని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. అలాగే ఈ కాసు కూడా నేను ఇలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. అయితే నిమ్మకాయ అయితే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత ఇంకొక నిమ్మకాయ తీసుకొని 2 బద్దలు చేసి పసుపు కుంకుమలో డిప్ చేసి అమ్మవారికి చెరువు వైపున పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారికి దిష్టి అనేది తగులుతుందండి, మన దిష్టి తగలొచ్చు, అందుకని ఈ విధంగా పెట్టుకోండి. ఇంక తర్వాత జై దుర్గా భవాని క్లాత్ అయితే ఉంది కదండి, ఇది కూడా అమ్మవారికి పైన వేయండి, లేదంటే చుట్టూ వేసినా పర్వాలేదు. ఇంక తర్వాత పూజలో కొన్ని వస్తువులు పెట్టుకుంటే మంచిదండి. అవి ఏంటంటే పూజలో వట్టి వేర్లు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. నేను ఎప్పుడు కూడా పెట్టుకుంటాను. అయితే ఇవన్నీ కూడా ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే అంత టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు పూజలో ఏమేమి పెట్టుకోవాలని మాత్రమే చెప్తున్నాను. వట్టి వేర్లు అయితే కొద్దిగా పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత ఒక ఎరుపు పసుపు దారం అయితే పెట్టుకుంటున్నానండి. ఇది రక్షా తాడు అంటారు, అందుకని ఈ దారం కూడా మనం పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఒక చిన్న ఎత్తడి చెంబుతో నీళ్లు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే ఒక కుండతో ఒక నీళ్లు కూడా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను నెక్స్ట్ పూజలు అయితే పెడతాను. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేసి అగరబత్తులతో ధూపం చూపించి అమ్మవారికి దండం
దండం పెట్టుకోండి. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయనైతే తీసుకోండి. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయతో అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ, నవరాత్రులు నేను చేయడానికి పూనుకున్నాను. తల్లి జగజ్జనని మా ఇంటికి విచ్చేసి నా పూజను స్వీకరించి నవరాత్రులు అన్ని రోజులు చేసుకునే భాగ్యాన్ని కలిగించి తల్లి, పూజలో ఎలాంటి ఆటంకాలు అడ్డు లేకుండా చూడు తల్లి అని చెప్పుకొని కొబ్బరికాయను కొట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. అలాగే మీ ఇంటి కులదేవతకి, గ్రామ దేవతలను కూడా మనసులో స్మరించుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాలపైన కొద్దిగా అక్షింతలు వేసి జై దుర్గా భవాని అని చెప్పుకొని అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం కాబట్టి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అవి కూడా చదువుకోండి. ఇంకా అమ్మవారి స్తోత్రాలు, కనకదార స్తోత్రాలు, ఖడ్గమాల ఇలా మీకు ఏమొస్తే అవి చదువుకోండి. ఏమి రావండి అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః కానీ, లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః అనే మంత్రాలు 108 సార్లు చదువుకుంటూ ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన మందార పువ్వులతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ, ఎర్రని అక్షింతలతో కానీ, కుంకుమతో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఒక చిన్న పాప రూపంలో బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఈరోజు దర్శనమిస్తారు కాబట్టి ఎవరికైనా సంతాన సమస్యలు ఉన్నవారు ఈ రోజున ఆ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున చిన్నపిల్లలకి కుమారి పూజ చేసినా చాలా మంచిదండి. ఒకవేళ మీకు వీలు లేదు, మాకు దగ్గరలో చిన్నపిల్లలు ఎవరు లేరు అని అనుకుంటే గుడి దగ్గరైనా సరే వెళ్ళి అక్కడున్న చిన్నపిల్లలకైనా సరే చేయొచ్చండి. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి చేయాలి. ఇలా మీకు వచ్చిన మంత్రాలతో అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేయాలండి. అయితే ఇదే నైవేద్యం పెట్టాలని ఏమీ లేదు. మీకు వచ్చిన నైవేద్యాలు ఏవైనా సరే పెట్టొచ్చండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కానీ, బెల్లం కానీ ఇలా ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వండి. 2 తమలపాకులు, అరటిపళ్ళు, 2 వక్కలు, పసుపు, కుంకుమ, గాజులు, చిల్లర నాణం ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేయండి. ధూపం అయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి, అందుకని ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. అయితే ధూపం సాయంత్రం వేళల్లో అమ్మవారికి ఇవ్వగా ఇంట్లో నలుమూలలో కూడా ఇస్తే చాలా చాలా మంచిదండి. ధూపం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. ధూపం ఇచ్చిన తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇవ్వండి. అయితే ఈరోజు అమ్మవారికి ముద్ద కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరంతో హారతినివ్వండి. ఇప్పుడు ఒక చిన్న పని అయితే చేయాలండి. ఇది మీకు నమ్మకం ఉంటే చేయండి. నాకైతే చాలా నమ్మకం అండి, అందుకని నేను ఎప్పుడు కూడా చేస్తాను. ఒక తెల్లని పేపర్ తీసుకొని దాంట్లో మన కోరిక, ఏదైనా ధర్మబద్ధమైన కోరిక రాసి ఇలా ఫోల్డ్ చేసి పైన శ్రీమన్ రాయండి. తర్వాత 4 వైపులా కూడా పసుపుతో బొట్టు పెట్టి ఆ చీటీని అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. దీంతో పాటుగా మీ శక్తి కొలది డబ్బులను కూడా పెట్టాలండి. నేను ఇక్కడ 11 రూపాయలను అయితే పెడుతున్నాను. ఇలా చీటీ డబ్బులు అమ్మవారి పాదాల దగ్గరే ఉంచి ఈ చీటీలో ఉన్న కోరికని నాకు వచ్చే సంవత్సరం నవరాత్రుల కల్లా తప్పకుండా తీర్చి తల్లి అని చెప్పుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతుందండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీకు నమ్మకం ఉంటే చేసుకోండి. ఇలా ఉంచిన తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు వేసి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంతేనండి, నవరాత్రుల్లో మొదటి రోజు ఈ విధంగా అమ్మవారిని పెట్టుకొని పూజను అయితే చేసుకోవాలి. అయితే పూజలో పెట్టిన వస్తువులన్నీ ఏం చేయాలనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. అయితే మనం ఇక్కడ పెట్టిన దీపాలు ఏమి అలా నిరంతరంగా వెలుగుతూ ఉండవలసిన అవసరం లేదండి. దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి కొండెక్కేస్తాయి. ఉదయం మీరు పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని కుంకుమతో కొంచెం లఘువుగా పూజను అయితే చేసుకోండి. ఇలా ఉదయం సాయంత్రం వేళల్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఉదయం పూట కుదరకపోయినట్లయితే కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త హడావడిగా వీడియో చేశాను కాబట్టి పూజలో ఏవైనా తప్పులు దొర్లితే మన్నించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే నాకు మెసేజ్ చేయండి. పూజ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.